అందరికీ నమస్కారం. మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం. మనకి అంబానీ గారి ఇంట్లో పెళ్లి సర్దుమడిగింది. మరో వార్త వచ్చేసింది. ఫేస్బుక్ లో కొంచెం హల్చల్ చేస్తుంది, అందరికీ తెలిసే ఉంటుంది. సోనూ సూద్ చేసిన వ్యాఖ్యలు. శబరి ఎంగిల్ చేసి ఇచ్చిన పళ్ళు రాముడు తింటే తప్పులేదు, కానీ వాళ్ళెవరో హలాల్ మీద ఉమ్మి వేసిస్తే తింటే తప్పేమిటి, హ్యూమానిటీతో ఆలోచించండి అనేదో ఉంది. ఎవరో చేసిన దానికి ఇతను రీట్వీట్ చేసేట. మొత్తం మీద అసలు చేసింది ఎవరో ఇదేంటో కూడా తెలియదు. కానీ మనకి ఎక్కడో హిందూ ధర్మానికి ఏవో వేరే మతాల వాళ్ళు ద్వేషులు అనుకుంటాం. కాదండి, మన హిందూ ధర్మాన్ని మంటగలపడానికి మనలోనే చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఫేస్బుక్లో ఏంటంటే సోనూ సూద్ మీద కొంచెం చైనా బ్యాచ్కు పనిచేస్తాడు, పేటీఎం మనిషి, ఇలాగా అలాగా. కరోనాలో చేసింది కూడా ఎక్కడా దొరకని ఆక్సిజన్ సిలిండర్లు ఇతనికి ఎలా దొరికాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా దొరకలేదు. ఇదంతా కూడా గూడుపుటాన్ని అంటున్నారు. సరే, అసలు ఎందుకు ఇలా మాట్లాడితే రామాయణాన్ని భ్రష్టు పట్టించడానికి ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు? అసలు నిజాలు ఎవరికి తెలుసు? వాల్మీకి రామాయణం ఎంతమంది చదివారు? కనీసం కథలుగా అయినా తెలుసుకున్నారా? శబరి ఎంగిల్ చేసి పళ్ళిచ్చిందా? చాలా తప్పుడు అభిప్రాయం ఇదైతే. ఒక 2-3 నెలల క్రితం రామాయణంలో ఉన్నవి సీతారాముడి కంటే పెద్దదా, ఇలాంటివేవో 2-3 సందేహాలతో నేను ఒక వీడియో చేశాను. అందులో ఇది కూడా ఉంది. శబరి అయితే అసలు ఎంగిలి చేసిన పళ్ళు ఇవ్వనే లేదు. శబరి రాముడి కోసం వేచి చూస్తోంది. రాముడు అయోధ్య నుంచి బయలుదేరి అరణ్యవాసానికి చిత్రకూట పర్వతం మీద చేరాడు కదా. మహర్షులు చెప్పిన మేరకు చిత్రకూటం మీద నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత శబరి దగ్గరికి రావడానికి 13 ఏళ్లు పట్టింది. ఇంచుమించు అరణ్యకాండలోనే అరణ్యవాసంలోనే 13 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ఆఖరి ఏడాదిలో సీతాపహరణం జరగడం, వెతుక్కుంటూ రామలక్ష్మణులు బయలుదేరడం జరిగింది. రామలక్ష్మణుడి చేతిలో కబంధుడు అనే రాక్షసుడు మరణించాడు కదా. అప్పుడు అతను చెప్పిన ప్రకారం శబరి కోసం వెతుక్కుంటూ వచ్చారనమాట పంపా తీరానికి. శబరిని కోసం వేచి చూస్తుంది, రామ వెళ్ళు అని. ఆ శబరిని వెతుక్కుంటూ రాముడు వచ్చాడు. అప్పుడు ఏంటంటే శబరి 13 ఏళ్ళు కూడా రాముని చూడాలని పరితపిస్తోంది అనమాట. రామసేవ చేసుకోవాలని, రామదర్శనం చేసుకుని శరీరం చాలించాలని చూస్తోంది. పండు ముసలి, ఏకంగా ఎండిపోయింది మనిషి. ఎందుకు శబరి మాత్రమే ఉండిపోయింది? మతంగ మహాముని శిష్యుల దగ్గర ఈవిడ కూడా తపస్సు చేసుకుంటూ ఉండేది ఆ ఆశ్రమాల్లో, ఆ దండకారణ్యంలో ఉన్నప్పుడు. మతంగ మహర్షి శిష్యులందరూ కూడా వాళ్ళకి చాలా తపస్సు అయిపోయింది, ఇంకా మీరు మీదకి రండి అని పిలిపొచ్చింది. వాళ్ళు దివ్య విమానాలు ఎక్కి వెళ్ళిపోతున్నారు మీదకి. శబరిని మాత్రం ఉండమన్నారు. రాముడు చిత్రకూటం మీద ఉన్నాడు, వస్తాడు, నువ్వు ఇక్కడే ఉండి రామదర్శనం అయ్యాక రా అని. ఆ మహర్షుల ఆజ్ఞతోటి రాముని చూడాలని పరితపిస్తూ 13 ఏళ్ళు వేచి చేస్తుంది. ఈ 13 ఏళ్ళు కూడా అన్నాళ్ళు అడవిలో తిరగడం వల్ల ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో ఆవిడకి తెలుసు. మంచి మంచి మధురమైన ఫలాలు, మంచి తేనె, రాముని అర్చించడానికి మంచి మంచి పువ్వులు, ఇవన్నీ చూస్తోంది అనమాట. రామాయణంలో, వాల్మీకి రామాయణంలో కేవలం పళ్ళు సమర్పించింది, పళ్ళు ఇచ్చింది, వన్యములైనవి అంటే అడవిలో దొరికిన పళ్ళు ఇచ్చింది అని ఉందే తప్ప శబరి ఎంగిల్ చేసి ఇచ్చిందని ఎక్కడా లేదు. ఇంకా కొందరు అంటారు, ప్రతి చెట్టు పండు రుచి చూసి ఈ చెట్టుకున్న ఈ పండు తీయగా ఉంది కాబట్టి, బాగుంది, మధురంగా ఉంది కాబట్టి మిగిలినవన్నీ కూడా అలాగే ఉంటాయని మిగిలిన పళ్ళు కోసి దాచిపెట్టింది అని. కానీ అది కూడా కాదురా. కానీ అదంతా మన భావనే. మనం ఎక్కువగా భగవంతుడిని ఓన్ చేసుకున్నాం అనడానికి కొన్ని కల్పిత కథలు వస్తూ ఉంటాయి. అలాంటిది ఇది అనమాట. ఈ మధ్యలో కర్ణుడు గోల్ నడిచింది కదా. నిజాలు అందరికీ తెలిసి చాలా వీడియోల ద్వారా, చాలా పెద్దల ద్వారా. ఇది కూడా అంతే. శబరి ఎంగిల్ చేసిన పళ్ళు తినడం, బాగులేదని పక్కన పెట్టడం, బాగుందని వేరే పెట్టడం, ఇవన్నీ కూడా కొన్ని సినిమాల్లో ఉన్నాయి. కానీ అదైతే కాదు. బాగా జ్ఞాన సంపన్నులైన వారి ప్రవచనం విని నేను చెప్తున్నాను కన్ఫర్మేషన్ కోసం. నా దగ్గర ఉన్న పుస్తకం కూడా చూశాను. శ్రీనివాస్ శిరోమణి గారిని, ఆయన వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా కథలో మనం చదువుకోవడానికి వీలుగా రాశారనమాట. అందులో కూడా ఉంది కేవలం పళ్ళు ఇచ్చింది అంతే. ఈ అడవిలో ఉన్న పళ్ళు నీ కోసం సేకరించి ఉంచాను అని. రామలక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించి పంపా తీరం వెంట నడుస్తుంటే ఒక ఆశ్రమం మనోహరంగా కనిపించిందిట. అలా చుట్టూ చూసుకుని వస్తుంటే రామా అని వెనక పిలుపు వినిపించింది. ఎవరాని వెనక్కి తిరిగి చూస్తే ఇవిడ పండు ముసలి కదా. అలా చెట్టు చాటు నుంచి నడుచుకొని వస్తుంది. ఒక వెదురు బుట్టలో పళ్ళు పువ్వులు పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని వస్తుంది ఆవిడ. బాగా వృద్ధురాలైపోయింది. ఇంకా నడవలేక రామదర్శనం కోసం పరితపిస్తూ వస్తుంది. అక్కడ ఎలా ఉందంటే ఆవిడ ఒక ఎండిపోయిన కొమ్మ చిగురించినట్టుగా ఉందిట శబరి. ఆ తపస్విని
ఒక ఎండిన కొమ్మకి మీదన పువ్వులు పూస్తే ఎలా ఉంటాయో అలా ఉందని వర్ణించారట. చాలా బాగుంది కదా ఇది. అందుకని ఇవన్నీ నీ కోసం ఉంచాను రామయ్య, ఇవన్నీ నువ్వు తిను అని చెప్పి ఇద్దరికి, రాముడికి నమస్కరించి తర్వాత లక్ష్మణుడికి కూడా నమస్కరించింది. అలాగే వారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పువ్వులతో పూజ చేసింది. చేతులు ఉన్నాయి కాబట్టి పువ్వులన్నీ కోసాను, అలాగే అరణ్యంలో చెట్లు ఉన్నాయి కాబట్టి పళ్ళన్నీ కోసాను. నాకు శరీరం ఉంది కాబట్టి నీ కోసం చూస్తున్నాను. నాకు మనసు చిత్తంలో నువ్వు ఉన్నావు కాబట్టి నిన్నే తలుచుకుంటూ ఉన్నాను. నా తపస్సు సిద్ధించడం వల్ల నీ దర్శనం లభించింది. మరి నాకు ఇంకా పుణ్యలోకాలు అక్షయలోకాలు కావాలంటే నిన్ను పూజించుకోవాలి కదా, అందుకే ఈ పూజ. ఇన్నాళ్ళకి నా జన్మ ధన్యమైంది, నా ఎదురుచూపులు ఫలించాయి అని చెప్పి పూజ చేసుకుని తరించిన తపస్విని శబరి. అంటే మనం రకరకాల కథలు ప్రచారంలో ఉండడం వల్ల, అవే నిజాలు అనుకోవడం వల్ల ఇలాంటి అపోహలన్నీ వస్తున్నాయి. హిందువుల్ని అనుకునే స్థితి ఏర్పడుతోంది. ఈ మధ్యలో దాస్ పైలా అని అతను ఎవరో ఇష్టం వచ్చినట్టు హిందూ ధర్మం మీద, ఆడవాళ్ళ మీద రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నాడు. అతను చూస్తే చక్కగా 3 నామాలు పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు జనాల దృష్టి ఎలా ఉంటుందంటే ఆ 3 నామాలు పెట్టుకునే వాళ్ళందరూ ఇతనిలాగే ఉంటారన్నట్టుగా ఉంటుంది. అంటే అంతగా తెలుసుకునే పరిస్థితులు కల్పించుకోరు కదా ప్రజలు. మనకు అంటు ముందు ఏది కనిపిస్తే అదే నమ్ముతారు. ఇలాంటి హిందూ వ్యతిరేకులు హిందూ ధర్మంలోనే ఉంటున్నారు. పోనీ వాళ్ళకి నచ్చిన దేశాలకు వెళ్ళిపోవచ్చు కదా, అలా వెళ్ళరు. ఈ దేశం కావాలి, ఇక్కడుండి ఇష్టం వచ్చినట్టు మొరగాలన్నమాట. అది వాళ్ళ ఉద్దేశం. ఎలాగైనా సరే ఈ పక్కదారి పట్టించేయాలి. అలాగని చెప్పి వస్తున్నవే తప్ప శబరి ఎంగిలి పళ్ళని అయితే రాముడికి ఇవ్వనే లేదండి. చక్కగా అన్ని మంచి సేకరించింది అనమాట. దాన్ని మన భావనతో, ఆ భక్తి అనే భావనతో మనం ఓన్ చేసేసుకున్నాం, కానీ అది నిజం కాదు. అసలు అంతగా తపస్సును ఆచరించిన తపస్విని ఆవిడ ఆటవిక మహిళ కాదు, ఆటవిక స్త్రీ కాదు, తపస్విని. శ్రమణి అన్నారు. అంటే శ్రమణి అంటే చాలా పెద్ద అర్థం అనమాట. సన్యాసాశ్రమంలో ఉన్న తపస్విని అని అర్థం ఇంచుమించు. ఆవిడ అన్ని ధర్మాలు తెలిసి మహర్షుల దగ్గర ఉన్న ఆవిడ తను ఎంగిలి చేసిన పళ్ళని అంత రాముడికి ఎలా ఇస్తుందండి? కొంచెం ఆలోచించాలి. ఎంగిలి అన్నది అస్సలు పనికిరాదు. ఇప్పుడు మా అబ్బాయి నాకంటే చిన్నవాడా, వాడికి ఉపనయనం అయింది, వాడి ఒంటి మీద యజ్ఞోపవీతం ఉంది, గాయత్రి మంత్రం చేస్తున్నాడు కాబట్టి నాకంటే చిన్నవాడైనా నా పళ్ళల్లో నేను ఎంగిలి చెయ్యిందేనా నా కోసం పెట్టుకున్న కూర వాడికి ఇవ్వకూడదు. అది రూల్. ఒకసారి ఉపనయనం అయ్యాక. అలాంటిది శబరి తపస్విని రామచంద్రుడికి ఎంగిలి పళ్ళు ఎలా ఇస్తుంది? ఈ ఆలోచన ఒక్కటి ఉండాలి. ఎంగిలి ఎవరిదైనా ఎంగిలే. ఒకసారి మనం ఇలా మంచినీళ్ళు తాగి పక్కన పెట్టినా అది మళ్ళీ ఎంగిలి కిందే లెక్క వస్తుంది. అంటే సాధారణంగా ఏంటంటే ఈ కాలంలో కొంచెం పట్టింపులు అవి పక్కన పెడుతున్నాం. అలా ఉన్న వాళ్ళని చాదస్తం అంటున్నారు. చాదస్తం అంటే మరేం కాదండి. చాదస్తం అన్నమాట ఛాందసంలోంచి వచ్చిందిట. ఛాందసం అంటే ఛందోబద్ధంగా ఉన్నది. అంటే ఛందోబద్ధంగా ఏది ఉంది? వేదమే ఉంది కాబట్టి చాదస్తం అంటే వేద సమ్మతం అని అనుకోవడమే. మరి చాదస్తం అన్న పదాన్ని మనం చాలా ఒక ఆనర్గా ఫీల్ అవ్వచ్చు. అందుకని ఎంగిలి ఎవరికి ఇవ్వరు, ఆ మాత్రం తెలిసిన వాళ్ళు. ఉచ్చిష్టం అంటే చాలా తప్పది, అస్సలు ఎవ్వరికీ పనికిరాదు. అందుకని శబరి ఎంగిలి చేసిన పళ్ళు అయితే ఇవ్వలేదు. మళ్ళీ చెప్తున్నాను. సరే పోని ఎంగిలి చేసిన పళ్ళు ఇచ్చింది, రాముడు తిన్నాడే అనుకోండి. ఆ ఉమ్మి వేసిన వాడు శబరా? ఈ తిన్నవాళ్ళు ఏమైనా శ్రీరాములా? కాదు కదా. శబరంతటి తపస్సు ఆ ఉమ్మిన వాడికి లేదు. ఇటుపక్క శ్రీరామచంద్రుడు అంతటి గుణం ఇటుపక్క వాడికి లేదు. అందుకని ఇవేమి వల్లమాలేని మాటలు అనమాట. అక్కర్లేని ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకు ఇలా కంకణం కట్టుకుంటున్నారో తెలియదు. అందుకని దయచేసి ఇక్కడుంటూ ఈ దేశాన్ని విమర్శించే వాళ్ళైతే మాత్రం వాళ్ళని మనం దూరంగా ఉంచడమే చాలా పెద్ద మనకి అవసరం. మనకు వీలున్నంత మట్టుకు ఈ రామాయణ భారత భాగవతాలనే పురాణం ఇతిహాసాలు వీటిని పిల్లల కథల రూపంలో చెప్పి ఆ పాత్రలు పరిచయం చేస్తూ ఉంటే కొంత ఈ మాయలో పడకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ళని మనం సోషల్ మీడియాలోకి వెళ్లకుండా అస్సలు ఆపలేము. కనీసం మన ప్రయత్నం మనం చేస్తే కొంతలో కొంతనయ్యో నిజాలు తెలుస్తాయి. మరి ఈ విషయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.